గమనించాలి. దేవుని జీవ గ్రంథమైన వాక్కు అన్నదాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అంటే, ఆ వాక్యమే సర్వస్వమయ్యింది కాబట్టి, వాక్యమే సర్వ పరిపూర్ణతను కలిగి ఉన్నది కాబట్టి, వాక్యము అన్న దానినే ప్రతి దానికి దేవుడు బేస్గా చేశాడు అన్నది దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. దేవుడు ఏమై ఉన్నాడో వాక్యము కూడా అదే అయ్యుంది. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని అంత గొప్పగా దేవుని వాక్యాన్ని కూడా దేవుడు పెట్టాడు అన్నది మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడంత గొప్పగా దేవుని వాక్యం ఉంది, దేవుడంత ఉన్నతముగా దేవుని వాక్యం కూడా ఉంది కాబట్టి దేవుడు వాక్యాన్ని మనకు సంచకరువుగా అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని దేవుడు మనకు ఆయువుగా అనుగ్రహించాడు. మన నోట పలుకు ప్రతి మాట దేవుని వాక్యముగానే అయి ఉండాలి అని దేవుడు కోరుకున్నవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు అన్న స్థితిలోనే దేవుని యొద్దనే ఉండెను. ఫైనల్గా అందరూ నిర్ఘాంతపోయేలాగా ఫైనల్గా చెప్పబడిన వాక్యం ఏంటో తెలుసా? ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆదియందు వాక్యం ఉన్నింది, అది దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడు కూడా అయ్యుంది అని దేవుని వాక్యము బైబిల్లో దేవుని వాక్యమును గూర్చి దేవుని వాక్యమే సిఫార్సునిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు మనకు ఒక దండాన్ని ఇచ్చి ఉండొచ్చు, దేవుడు ఒక మొబైల్ లాంటి ఒక డివైస్ని ఇచ్చి ఉండొచ్చు, దేవుడు ఒక రిమోట్ కంట్రోల్ లాంటి దాన్ని ఒకటి ఇచ్చి ఉండొచ్చు, లేదంటే ఆయన రిస్ట్ బ్యాండ్ని ఒకటి ఇచ్చి ఉండొచ్చు, నెక్ బ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు, వేస్ట్ బ్యాండ్ ఒకటి ఇచ్చి ఉండొచ్చు, లేదంటే వేస్ట్ పాకెట్ ఒకటి ఇచ్చి ఉండొచ్చు, దేవుడు ఇంకేదైనా ఇచ్చి ఉండొచ్చు దేవుడు. కానీ దీన్నే ఎందుకు ఇచ్చాడు? అది ఆయన మహా గొప్ప ప్రణాళిక కాబట్టి. వాక్కు అన్న దానికి దేవునికి సత్సంబంధము ఉంది కాబట్టి, అలాగే వాక్కు అన్న దానికి మానవ సృష్టికి మానవ జన్మకు కూడా దేవునికి వాక్యానికి ఉన్నంత రిలేషన్షిప్పే దీనికి కూడా ఉంది కాబట్టి, దేవుడు వాక్యాన్నే మానవునికి, మానవ జాతికి, తన బిడ్డలైన వారికి, రక్షింపబడిన వారికి, ఆయన రాజ్యంలో చేర్చబడిన వారికి ఆయన అనుగ్రహించాడు. ఇక దాన్ని కాకుండా ఇక వేరేదేది అంత అత్యున్నతముగా దేవుడు ఇవ్వలేదు అన్నది మనం గమనించాలి, మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇలా చేయడానికి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో ఆయన మాటను బట్టి మనం చెప్పగలము. మన దేవుడు గొప్పవాడు, అత్యున్నతమైన వాడు, సర్వశక్తివంతుడైన దేవుడు, భీకరుడైన దేవుడు. ఇంత అత్యున్నతమైన దేవుడుగా ఉండగా ఆయన మాటకు ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉన్నాడు. మాటను సెలవిచ్చి దానిని నెరవేర్చు దేవుడుగా ఉన్నాడు. మాటను ఆయన పలికి ఉత్పత్తి చేసి దానిని సఫలపరచు దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో మనము వాక్యం ద్వారా తెలుసుకోగలం, చూడగలము. అలాగే ఇంత గొప్ప దేవుడైన మన దేవుడు మాటలాడు దేవుడు, మాటలు పలుకు దేవుడు, ఉచ్చరించు దేవుడు, వాక్కును పలికే దేవుడు, వాక్శక్తిని ఉత్పత్తి చేయు దేవుడు, ఉచ్చరించు దేవుడు, విడుదల చేయు దేవుడు, వాగ్దానముగా అనుగ్రహించు దేవుడు, వాక్కుగా ఇచ్చి, శాసనములుగా ఇచ్చి, ధర్మముగా వాటినే శాస్త్రములుగా ఈ యొక్క ప్రపంచానికే ఇచ్చినవాడు మన దేవుడు. కాబట్టే ఆయన సృష్టించిన సృష్టి అయిన మనల్ని కూడా ఆయన చేసి ఈ మానవ సృష్టికి దేవుడు మాటలాడు అత్యున్నతమైన, వ్యత్యాసమైన, ప్రత్యేకమైన శక్తిని మానవునికి, మానవ జాతికి ఇచ్చాడు. కాబట్టే మానవునికి దేవుడు అత్యున్నతముగా ఇచ్చిన ఒక గొప్ప కృప, ఏర్పాటు, వరము, బహుమానము కూడా వాక్యమే, వాక్శక్తే అన్నది మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దిస్ ఇస్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. దేవుడు ఏం కలిగి ఉన్నాడో మనిషికి కూడా అదే ఇచ్చాడు దేవుడు. దేవుడు మానవుడు అని ఇద్దరిని పక్కపక్కలో పెట్టి
మధ్యలో ఏదైనా ఒక ఒడంబడిక చేయగలిగినది, మధ్యలో ఏదైనా పెట్టగలిగినది ఉందా అని చూస్తే అదే వాక్కు, అదే వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి మానవునికి మధ్య పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వగలిగేది వాక్యమే అన్నది మనం తెలుసుకోవాలి. ఆ వాక్యమే యేసయ్య, ఆ వాక్యమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తే వాక్యము, వాక్యమే యేసయ్య.